ఆ, రెండు రెండు విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఒకటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు తెలంగాణకి ప్రకటించారు అని బీజేపీ నుంచి చెప్పారు. సో ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన లెక్క ప్రకారం చూసుకుంటే అది బ్యాలెన్స్ అవుతుందా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ మీద చేసిన ఆరోపణ అండి. దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. రెండో విషయం వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో సౌత్ ఇండియాలో తెలంగాణ వాళ్ళు కానీ లేకపోతే తమిళనాడు వాళ్ళు కానీ ఆల్ సౌత్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి గాలియా దేరే అని చెప్పి ఒక కామెంట్ చేశారు. అంటే ఎందుకు ఇలాంటి విభజన అనేది క్రియేట్ చేస్తున్నారు నార్త్ కి సౌత్ కి మధ్యలో? ఈ రెండు విషయాల మీద కొంచెం క్లారిటీ కావాలి. ఓకే మిత్ర బ్రదర్, మీ పేరు ఏం పేరు అన్నారు? రమేష్? శ్రీకాంత్ జీ, మంచి ప్రశ్న వేశారు మీరు. తెలంగాణ నుంచి వచ్చేటటువంటిది, తెలంగాణ ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటిది తప్పనిసరిగా దాంట్లో ఇచ్చేటటువంటి డివల్యూషన్ పద్ధతి ద్వారా వచ్చేటటువంటి ట్యాక్స్ రూపాన్ని వచ్చేటటువంటిది కాక అడిషనల్గా ఇచ్చినటువంటి డబ్బు ఇది. ఈ తెలంగాణ గురించి అని ఉదాహరణకు జాతీయ రహదారులకు కానీ ట్యాక్స్ దాంట్లో నుంచి ఇవ్వలే. దయచేసి అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి దాని యొక్క నిధుల నుంచి గ్రామాలకు డిస్ట్రిక్ట్ నుంచి లేకుంటే రాష్ట్రం నుంచి హైవేస్ నుంచి లింక్ చేసేటటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉంటుంది. గ్రామాలకు గ్రామ అభివృద్ధి గురించి అని ఆ గ్రామ జనసాంద్రత ఎంత ఉంటుందో దాన్ని ఆ జనసాంద్రతను బట్టి ఒక్కొక్కరికి 448 రూపాయల చొప్పున ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో సర్పంచ్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా విషయాల మీద ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం ఉంది. 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డది. అది ఎందుకు మేము 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి 6,300 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని రీఓపెన్ చేయించి మళ్ళీ ఫ్యాక్టరీ రన్ చేసి ఈనాడు ఎరువులు రైతులకు అందేటట్టు చేస్తున్నాడు. మీరు ఎందుకు చేయలే? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలే? అది ఈ డబ్బు కాదు కదా, ట్యాక్స్ల నుంచి వచ్చినటువంటి కాదు కదా. ఇదే ఎన్టీపీసీ రామగుండం మన పవర్ 1600 మెగావాట్లది జాతికి అంకితం చేశాడు. దీంట్లోది కాదు కదా. ఇట్లా ఎన్నని చెప్పాలి, ఇంతకుముందు చాలా చెప్పా, మీరు వినుంటారు. కాబట్టి దానికి దీనికి పొంతన లేకుండా అభివృద్ధి ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మేము ఇక్కడ అధికారంలో లేమనుకోండి, మాకు ఒక దురుద్దేశమే ఉందనుకోండి, ఇవ్వకుంటే అడిగేవాళ్ళు కాదు కదా. మీలాంటి వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు. ఆ అవకాశం ఇవ్వకుండానే 10.5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మన హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఉంది. గత 45 సంవత్సరాల నుంచి ఒక్కొక్క స్తంభం మొత్తం కూడా కూలిపోయి శిథిలావస్థలో ఉంది. కిషన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని తన మంత్రిత్వ శాఖలో నుంచి నిధులు మంజూరు చేసి తమిళనాడు నుంచి అందరిని కూడా శిల్పులను పిలిపించి ఆ 1000 స్తంభాలను మళ్ళీ పునర్నిర్మాణం చేయించి మొన్న శివరాత్రి నాడు ప్రజలకు అంకితం చేసి ఆ దేవాలయ మండపాన్ని కూడా అంకితం చేశారు. మరి ఇది అభివృద్ధే కాదా? ఆలోచించండి మీరు. ఇట్లా ఎన్నని చెప్పాలి. గోల్కొండ ఉంది, గోల్కొండ చరిత్ర 1400 లైట్లతోని గోల్కొండ యొక్క చరిత్రతో పాటు ఏదైతే లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఉందో దాంతోపాటు గోల్కొండ సాయంత్రం పూట మీరు వెళ్ళి చూడండి ఏ రకంగా లైట్లు వేసి 1400 లైట్లు వేసి చేయించాడు ఆయన. చిరంజీవి గారిని తీసుకొచ్చి దాన్ని ఇనాగరేషన్ చేయించారు. ఇది డెవలప్మెంటా కాదా? ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఎంతోమంది విద్యార్థులు చదువుకునే రాజకీయ నాయకులైనరు, ఫారెన్లో అబ్రాడ్లో కూడా చాలామంది ఉన్నారు. అక్కడ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టి మనం లైట్లు పెట్టించినటువంటిది ఘనత మన కిషన్ రెడ్డి గారిదా కాదా? ఆలోచించండి. కాబట్టి ఇట్లా ఎన్నని చెప్పాలి. భద్రాద్రికి కానీ యాదాద్రికి కానీ రామప్ప కానీ జోగులాంబ కానీ ఎన్ని రైల్వే స్టేషన్స్ కానీ ఇలాంటివి ఎన్నో చేయడం జరిగింది. కాబట్టి ఇది చేయాల్సిందే, ఎవరం వచ్చినా చేయాల్సిందే. ఇలా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దేశం మొత్తంలో 8 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో కూడా సుమారు 50 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ ఇచ్చినట్టు తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మీరు ఆ రకంగా ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. యూపీ ఎలక్షన్స్లలో
ప్రధాని స్థాయిలో ఉండి నార్త్ అండ్ సౌత్ డిస్ప్యూట్ వచ్చే విధంగా మాట్లాడారు. మాట్లాడలేదు, కావాలని ఇది అడిగారు. కావాలని చెప్పని అభాండాలు వేస్తున్నారు. నార్త్ సౌత్ గురించని చాలా చాలా నిధులు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా కానీ ఎన్ని వందే భారత్ రైళ్ళు ఇచ్చారు, ఎంత జాతీయ రహదారులకు కానీ మిగతా అభివృద్ధి గురించి యూనివర్సిటీల విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ స్కూళ్ళ విషయంలో కానీ అన్నిటి మీద అన్నీ ఇస్తున్నారు. స్వయాన అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాకు వ్యతిరేకమైన ఇండియాలో పార్టీలో ఉన్నా కానీ అతను వచ్చి అన్నిట్లో కూడా పాల్గొంటున్నాడు. కాబట్టి మాకు కర్ణాటక ఉంది, కర్ణాటక అభివృద్ధి గురించి ఎంతో నిధులు ఇవ్వడం జరిగింది, తెలంగాణకి ఇవ్వడం జరిగింది, ఆంధ్రకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప మాకు ఎందుకుంటే చెప్పండి. అది మేము ఒకవేళ అట్లుంటే తెలంగాణకు ఎందుకు 10.5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకు సమ్మక్క సారాలక్క పేరు పైన ట్రైబల్ యూనివర్సిటీ 990 కోట్ల రూపాయలతో ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అది మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు కదా? ఇచ్చామా లేదా? చేశామా లేదా? ఆలోచించండి. సంగీత అకాడమీ హైటెక్ సిటీ దగ్గర 300 కోట్ల రూపాయలతో దాన్ని కొత్తగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఎట్లయితే రవీంద్ర భారతి ఉందో ఆ రకంగా కొత్త కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఇంకో కొత్త హాల్ కడుతున్నాం. ఇది వాస్తవమా కాదా? సైన్స్ సిటీ కొత్తది 40 లెటర్లు రాసిన కేసీఆర్ గారు స్థలం ఇవ్వలే. కేంద్ర ప్రభుత్వం స్థలంలోనే ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి స్థలంలోనే సైన్స్ సిటీ కడుతున్నాం 250 కోట్ల రూపాయలతో. ఇది వాస్తవమా కాదా? కాబట్టి మాకెక్కడ తారతమ్యం లేదు బ్రదర్, మాకు ఉండదు కూడా. భారతీయ జనతా పార్టీ పుట్టింది ఎక్కడ? భారతీయ జనసంఘ్ పార్టీ. ఎందుకు పుట్టింది ఈ పార్టీ? ఎప్పుడు పుట్టింది? 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు జనసంఘ్ పార్టీ పుట్టింది. ఇదే విషయం మీద రామ మందిర నిర్మాణం జరగాలి, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేయాలి, అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉండాలి, కామన్ సివిల్ కోడ్. ఈ 3 విషయాల మీద భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టింది. ఈ 3 విషయాలు సౌత్ నార్త్ గురించి చేశామా? జమ్మూ కాశ్మీర్ ఎక్కడుంది? రామాలయం ఎక్కడుంది? కామన్ సివిల్ కోడ్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే అని చెప్తున్నది ఒకటి కాదు. కాబట్టి మాకెక్కడ తారతమ్యం? 140 కోట్ల మంది గురించి మేము ఆలోచిస్తాం. సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే 4 నినాదాలతోనే మేము పనిచేస్తున్నాం. బడా చౌకీదార్ మన ప్రధానమంత్రి. ఎవరిని కూడా తిననీయడు, తిన్నోళ్ళను వదలడు, కక్కిస్తాడు. తిన్నోళ్ళందరూ ఒకటైనరు, ఇండియా అనే పార్టీ పెట్టుకున్నారు. జైళ్ళలో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, బెయిల్ మీద ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకటైనరు. నరేంద్ర మోదీ గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము భయపడేది లేదు, తట్టుకొని ఉంటాము. దేశం గురించే పనిచేస్తాము. దేశ ఐక్యత, దేశ అఖండత, దేశ భద్రత, దేశ సంస్కృతి, దీని గురించే మేము పనిచేస్తాము. గెలిచినా ఓడినా ఈ దేశం గురించే మేము ఆలోచిస్తాము. ఈ దేశం గురించే మా ప్రాణాలు అర్పిస్తాం.